రోజా మణిహారాన్ని ఎలా వేసుకుంది అని ఆలోచనలో పడుతుంది చామంతి. అసలు ఎలా తనకేమీ కాకుండా ఉందని అప్పుడే తెలుస్తుంది తనేం చేసిందో. ఒక ఆయుర్వేద సిద్ధాంతిని పిలిపించి అతన్ని అడుగుతుంది. రోజా పూర్తిగా చెప్పకముందే అతనికి మణిహారం గురించి అర్థమవుతుంది. ఈ లేహ్యం పూసుకుంటే 1 నిమిషం మాత్రమే నీకేమీ కాకుండా ఉంటుందని చెప్తాడు. 1 నిమిషం తర్వాత వెంటనే తీసేయాలని అదే చూపిస్తారు. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో చామంతి అసలైన యువరాణిని ఎలా తీసుకురావాలని బాధపడుతూ ఉంటుంది ఆలోచిస్తూ. తన మెడలోని తాళిని చూస్తాడు ప్రేమ్. తననేమీ అడగకుండా దూరం నుంచి చూస్తూ ఉంటాడు. చామంతి బాధపడుతూ తన మెడలోని తాళి బయటకు రావడం చూసి దాచిపెట్టుకుని వెళ్తూ ఉంటుంది. మళ్ళీ ఈ తాళిని ఎందుకు అలాగే ఉంచుకుంది, అది నేను కట్టిన తాళే కదా అని ఆలోచిస్తూ ఉంటాడు. తన నోటి నుంచి బయట పెట్టాలని. కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో మరుసటి రోజు ఉదయం చామంతి గుడికి వెళ్తుంది. అక్కడ ఒక సాధువుని కలుస్తుంది. అతను యువరాణి గురించి అడిగితే నిన్ను నువ్వే వెతుక్కుంటున్నావు అన్నట్టు మాట్లాడతాడు. అది చామంతికి అర్థం కాదు. యువరాణిని ఎలా కనిపెట్టాలని అడిగితే ఈశాన్యం దిక్కు వైపు వెళ్ళు తెలుస్తుంది అని చెప్పి మాయమైపోతాడు. ఆ తర్వాత ప్రేమ్కి ఇంటికి వచ్చి చెప్తుంది జరిగిన విషయం. ప్రేమ్తో చెప్పడం రోజా వింటుంది. వీళ్ళిద్దరిని వెళ్ళనివ్వకుండా చేయాలని అనుకుంటుంది. రోజా ఏం చేయబోతుంది?